నమస్తే. మనం ఈ వీడియోలో త్రికోణాసనాన్ని గురించి తెలుసుకుందాం. మీకు నేను గత వీడియోలలో తెలియచేసినట్లు త్రికోణాసనం అనేది 3 విధాలుగా ఉంటుంది. మొదటిది ఉత్తిత్త త్రికోణాసనం, రెండవది త్రికోణాసనం, మూడవది పరివృత్త త్రికోణాసనం. ఈ వీడియోలో మనం పరివృత్త త్రికోణాసనాన్ని గురించి తెలుసుకుందాం. మనం మన చుట్టూ పరిభ్రమించడాన్నే పరివృత్తం అంటారు. ఇది త్రికోణాసనం కాబట్టి దీనికి పరివృత్త త్రికోణాసనం అన్న పేరు వచ్చింది. ఈ త్రికోణాసనాన్ని మనం ఆచరించడం మూలంగా మనకు ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ త్రికోణాసనాన్ని మొదటగా మనం ఎలా ఆచరించాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. మొదటగా ఈ విధంగా ఉంది. 2 పాదాలను 1 మీటర్ దూరం చేసి మనం ఎటువైపు అయితే వంగదలుచుకున్నామో అటువైపు పాదాన్ని 90 డిగ్రీస్ చేసి ఇక రెండో పాదాన్ని 45 డిగ్రీస్కి తీసుకున్నాం. ఆ తర్వాత 2 చేతులను ఈ విధంగా సమాంతరంగా ఉంచేసి నెమ్మదిగా చేతులను ఈ విధంగా ఉంచివేసి ఆ తర్వాత నెమ్మదిగా కుడి చేతిని ఎడమ పాదం వద్దకు ఈ విధంగా తీసుకొని వచ్చి ఎడమ చేతిని ఆకాశం వైపు నుంచి ఆకాశం వైపు ఈ విధంగా చూస్తూ ఉన్నాను. ఎక్కడా మోకాలు వంగకూడదు. ఇంకా వీలైతే చేతిని ఈ విధంగా ఉంచండి. ఈ విధంగా వచ్చింది. ఆ తర్వాత అదే విధంగా రెండో వైపు మనం చేయవలసి ఉంటుంది. మనం ఈ ఆసనాన్ని ఆచరించడం మూలంగా నడుం భాగంలో, పిరుదుల భాగంలో, తొడ భాగంలో పేరుకపోయినటువంటి క్రొవ్వు మొత్తం తొలగిపోతుంది. ఉదర భాగంలో క్రొవ్వు మొత్తం తొలగిపోతుంది. ఉదర సమస్యల నుంచి నువ్వు విముక్తిని పొందుతావు. పాదాలకు రక్త ప్రసరణ వ్యవస్థ సాఫీగా సాగుతుంది. వెన్నునొప్పి సమస్య నీకు జన్మలో రాదు. ఇలా మనకి ఎన్నో సమస్యలను తొలగిస్తుంది ఈ పరివృత్త త్రికోణాసనం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఆ సూర్యభగవాను చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నీవు నీ శరీరం చుట్టూ పరిభ్రమించడం మూలంగా, అంటే నీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం మూలంగా మనస్సు అనేటటువంటి దైవం చుట్టూ నువ్వు తిరుగుతావు. మనస్సు నీ ఆధీనంలో ఉంటుంది. సాధ్యమైనంత వరకు నీ మనస్సును ఆధీనంలో ఉంచుకోవడం కోసం ఈ పరివృత్త త్రికోణాసనాన్ని ఆచరించండి. ఎందుకంటే శరీరానికి మనసుకు అవినాభావ సంబంధం ఉంటుంది. శరీరం శుద్ధిగా ఉంటే మనస్సు శుద్ధిగా ఉంటుంది. మనస్సు శుద్ధిగా ఉంటే శరీరం శుద్ధిగా ఉంటుంది. ఈ వాస్తవాన్ని గమనించుకోండి. ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది. సూర్యునికి భూమికి ఎంత అవినాభావ సంబంధం ఉందో శరీరానికి మనస్సుకు అంతే అవినాభావ సంబంధం ఉంది. వాస్తవాన్ని గమనించండి. ఒక విషయం, మనం
మన ప్రాచీనులు వచ్చినటువంటి ఈ ఆసనాలను ఆచరించడం మూలంగా, ఇంట్లోనే కూర్చొని ఆచరించడం మూలంగా, నయా పైసా అవసరం లేకుండా ఆచరించడం మూలంగా మన జీవితాన్ని మనం బాగుపరచుకోవచ్చు, మన భవిష్యత్ తరాలను మనం బాగుపరచుకోవచ్చు. ఎంతో అద్భుతమైనటువంటి, ఇంత తేలికైనటువంటి, నయా పైసా ఖర్చు లేనటువంటి ఈ ఆసనాలను వదిలివేసి మనం జిమ్ముల చుట్టూ ఎక్కడెక్కడో బార్ కొట్టడం లాంటివి ఎన్నో చేస్తూ ఉంటాం. వాటన్నింటినీ వదిలివేయండి. ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఆసనాలను ఆచరించండి. ఈ ఆసనాలను మన ఇంట్లోనే కూర్చొని మనం ఆచరిస్తూ ఉండడం మూలంగా మన శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది. ఒక్క రకంగా ఆలోచించండి. ఆసనం అనేది సంపూర్ణ శరీర ఆరోగ్యం కోసం నిర్ణయించబడ్డది. నీ శరీరంలో ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ఆ ఆసనాలను ఆచరిస్తూ ఉండడం మూలంగా నీ శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ప్రతి ఒక్క ఆసనానికి అనుకూలంగా నీ శరీరం తయారవుతుంది. ఈ వాస్తవాన్ని గమనించండి. మొదటగా ఉత్తిత త్రికోణాసనాన్ని ఆచరించిన కొద్ది రోజుల తర్వాత త్రికోణాసనాన్ని ఆచరించండి. త్రికోణాసనం తేలిగ్గా వస్తుంది. ఈ త్రికోణాసనాన్ని ఆచరించిన కొద్ది రోజుల తర్వాత ఈ పరివృత్త త్రికోణాసనాన్ని ఆచరించండి. ఇంకా సులువుగా వచ్చేస్తుంది. ఈ వాస్తవాన్ని గమనించండి. మన మహర్షుల రుణాన్ని మనం తీర్చుకోవాలంటే వారు చెప్పినట్లు మనం ఆచరించడమే అతి ప్రధానమైనది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.